నమస్తే. సొసైటీ మద్బాసాలు అవి తీపిచ్చేసి వేరే వేరే కుప్పలు పోయినాక మాది ఒక కుప్ప కూడా లేరు ఇప్పటికైతే మా కుప్పలు కూడా లేరు మాది ఇప్పటి కూడా కాఫ్ మంచిగా వచ్చింది. ఎక్కడైనా మేడం ఇత్తనంకి భయపడతాడు. ఎన్ని ఎన్నో పోనీ పంట బాగా రాదు, మంచిగా ఉండాలి. ట్యాగ్ వేసి ఈ ట్యాగ్ కూడా కరెక్ట్ కాదు. ఇంత చైతన్యవంతంగా ఉన్న మీరే ఇంత ఇబ్బంది పడతా ఉంటే మేము మీరు సెంటర్కి తీసుకొచ్చిరా అని చెప్పి మిమ్మల్ని ఫాలో అయ్యేటోళ్ళ మీద పెట్టుకుంటూ కూడా వెంటనే ఇది అంటే ఎమ్మెల్యేకి చెప్పినాకనే మరి అదో ఇదో అనుకున్నాట. మీరు ఇక్కడ మా టీవీ న్యూస్ లో వస్తే చెప్పినాం మేము. సొసైటీ గోదాములు ఎక్కడ లేవంటారు కదా, ఐకేపీ సెంటర్లలో అక్కడిక్కడ గోదాం ఖాళీ ఉండే అవి తీసుకోమని చెప్పినాం. ఎట్టు కూడా వేసుకోమని చెప్పి ఐకేపీ సెంటర్ లో గోదాం ఉందా 80 క్వింటాలు అంటే నాకే, నేనే ఎక్కువ రైతును. నాకు భూమి ఎక్కువ ఉండేప్పటికనే ఉన్న ఎక్స్ట్రా భూమి అడిషనల్ గా 2 ఎకరాలు ఆన్లైన్ చేయించుకున్నా. పొలం తక్కువ వేసుకున్నా. పొలం ఎందుకంటే నాకు వర్త దాదాపు 20 మిగతా దానిలో తప్పకుండా మీరు రాకముందు కూడా చేస్తామని అదే ఒకటి ఆలోచన ఏదో షో చేస్తున్నాం కానీ పని చేసి చూపించలేదు. మీరు మన జిల్లాని 30,000 కింద ఎక్కడ ఉన్నదో చూడదు ఏదన్నా సెంటర్ ఇది నడుగు బస్తాలు ఉండే మ్యాచ్. నా పైన భూమి ఉన్నది, అంటే 1.5 ఎకర్ ఉంది. సో దానిలో మొక్కలు వేసాం అన్నట్టు. సో అంటే నేను వచ్చి తమ్ము పెడితేనే అది దానికి 2400 రేట్ పెడతాను, లేకపోతే బయట అమ్ముకోవాల్సి వస్తుంది అన్నట్టు 1700కి. సో నేను వచ్చి పెడితేనే నేను అక్కడ లీవ్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి తమ్ము పెట్టాల్సి వస్తుంది అన్నట్టు. ఎక్కడ ఉంటాను? నేను హైదరాబాద్లో ఉంటాను. అయితే ఆల్రెడీ లాస్ట్ వీక్ వచ్చాను. లాస్ట్ వీక్ వస్తే అప్పుడు వీలు కాలేదు, మళ్ళీ తమ్ము కోసం మళ్ళీ ఈ వీక్ వచ్చాను. మళ్ళీ ప్రభుత్వము జగిత్యాల రూరల్లో ఓన్లీ లక్ష్మీపూర్ గ్రామంలోనే సెంటర్ ఇవ్వడం ద్వారా మా గ్రామం గుల్లపేట గ్రామం నుంచి ఇక్కడ మక్కలు తీసుకొచ్చి పోయడం జరిగింది. వీళ్ళ దగ్గర గోదాముల కొరత వల్ల వాళ్ళ ఊరుకు సంబంధించిన మక్కలే కొనుగోలు చేస్తాము. లేకపోతే ఇక్కడికి వచ్చినాక చూస్తే వాళ్ళు కూడా పాపం వాళ్ళ ఊరు తిడుతూ ఉన్నారు. బయటకు పోతే మీరు రైతు నాయకుడు కదా అని వారిని కూడా మీరు క్లీనింగ్ చేస్తారు, మీరు కూడా పంపించాలంటే వారు కూడా ఒక్కటే సెంటర్ పెట్టడం వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒక లక్ష్మీపూర్ గ్రామానికే సెంటర్ ఇవ్వడం వల్ల వేరే ఊరు నుంచి ఇక్కడికి మక్కలు తరలించి గత 15 రోజులుగా వరద వచ్చినా వాన వచ్చినా కప్పుకుంటా చేసుకుంటా ఇక్కడ తిరగాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి సోయి ఉంటే ఒక 10 ఊర్లకు 5 ఊర్లకు ఒక సెంటర్ పెడితే ఈ రైతులకు ఇంత ఇబ్బంది ఉండకపోతుండే. ఇప్పుడు లక్ష్మీపూర్ గ్రామానికి మాకు సాన్నిహితంగా రైతులను మంచిగా కలిసి ఉండేటోళ్ళం. ఇప్పుడు ఏమైనా కుక్కలకు తౌడు పోసి కుక్కలకు తాకలాడ పెట్టినట్టు కదా, మీయే జోక్కుంటారా మాయే జోక్కుంటారా అంటే మమ్మల్ని వీళ్ళని ఎందుకు కలిపి ఒకటే సెంటర్ పెట్టాలా? యంత్రాంగం లేదా? ప్రభుత్వము ఇన్ని చేస్తున్నా కనీసం పంట పండించుకోనికి పెట్టుబడి సాయం ఇస్తలేరు. ఆ పెట్టుబడి సాయం ఇత్తియూరు లేదన్నా కానీ అమ్ముకోనికి ఈ తంబని ఇంకోటని మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టిన తర్వాత రైతు మళ్ళా పంటకు పోవాలి కాబట్టి గత్యంతరం లేక 1900కు 1800కు అమ్ముకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అన్న. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యము, సోయి లేకపోవడము. ఇక్కడున్న స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా స్పందించి ఈరోజు జగిత్యాల మండల పరిధిలో ఉన్నటువంటి లక్ష్మీపూర్ మరి రైతు సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ మొక్కల కొనుగోలు కేంద్రాన్ని మా రైతుల ఆహ్వానం మేరకు ఇక్కడ దాదాపు 15 నుంచి 20 రోజుల వచ్చినటువంటి మక్క ధాన్యం మరి ఇప్పటి వరకు కూడా కొనుగోలు చేస్తలేరు. మరి రైతుకు అకాల వర్షాలు వచ్చినట్టయితే రైతుకు చాలా ఇబ్బంది
తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పేసి రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ మరి ఆవేదన వ్యక్తం చేస్తే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి లక్షింపూర్ గ్రామం అనేది చాలా అభ్యుదయ గ్రామం, రైతు అభ్యుదయ గ్రామంగా చైతన్యవంతమైనటువంటి ఒక గ్రామంగా ఈ లక్షింపూరు గ్రామాన్ని పిలుచుకుంటాం. మరి అందరికీ ఆదర్శంగా ఉండేటువంటి గ్రామం ఇక్కడ. మరి FEO సొసైటీ కూడా ఏర్పరచుకోవడం చాలా అభినందనీయం. మరి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే కేసీఆర్ గారే రైతు సొసైటీలకి అప్పచెప్పాలి, రైతు కేంద్రంగానే నడిపించాలని చెప్పేసి కేసీఆర్ గారే ఈ FEOలకు అప్పచెప్పడం జరిగింది మార్క్ఫెడ్ ద్వారా. మరి ఇవాళ ఒక మండలంలో కావచ్చు, జైత్యాల నియోజకవర్గంలో కావచ్చు, అసలు ఎన్ని ఎకరాలల్లో మొక్కజొన్న పంట వేసిర్రు, ఎన్ని ఎకరాలల్లో మరి వరి వేసిర్రు, ఇంక ఇతర పంటలు ఏమేసిర్రు అని చెప్పేసి 2400 మద్దతు ధర ప్రభుత్వం ఇస్తే ఇవాళ 2100 తోటి ఇంటికెళ్ళి నీకు నేను కొనిపిస్తా అని చెప్పేసి ఇస్తే క్వింటాలకు ఆ కొనే వాళ్ళతోటి వాళ్ళకు 300 వాళ్ళకి ఇస్తే కమిషన్, ఇవాళ మరి 2100 తోటి జోకి మరి ప్రభుత్వానికి అమ్ముతా ఉన్నారు. అదే 2400 తోటి ప్రభుత్వం మరి నేరుగా రైతు దగ్గరనే కొనొచ్చు కదా. ఈ దళారీ వ్యవస్థ దాదాపు 1800 కొంటే 600 నష్టపోతుండు రైతు. మళ్ళీ నువ్వు ఇంకా అన్ని పంటలకు బోనస్ అంటే ఆ బోనస్ దిక్కులేదు, చక్కగా కొనమంటే అది లేకపోయి ఇవాళ 2100 మధ్యలో ఉన్నటువంటి ఈ బోకర్ల ద్వారా ఇది అందజేయడం నిజంగా కూడా చాలా బాధాకరం. ఇది అరికట్టాలని చెప్పేసి జిల్లా యంత్రాంగం దీని పట్ల స్పందించి ఈ మొక్కల కొనుగోలు వెంటనే త్వరితగతిన స్పీడప్ చేయాలి. ఎందుకంటే ఈ సంవత్సరం తొందరగా ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అకాల వర్షాలు వస్తే రైతుకు తీవ్రంగా నష్టం జరుగుతుంది. కాబట్టి మరి త్వరితగతిన ఆ గన్ని బ్యాగులు కావచ్చు, లారీలు కావచ్చు, సెంటర్ల దగ్గర మరి సరైన మౌలిక వసతులు కల్పించి తొందర ఈ మొక్కల కొనుగోలు సెంటర్లు కావచ్చు, వడ్లు కావచ్చు తొందరగా మరి కొనుగోలు వేగవంతం చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ నుంచి మా లక్షింపూర్ గ్రామం నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిజంగా కూడా లక్షింపూర్లో రైతులు, గుళ్ళపేట రైతులు అందరూ కూడా ఐక్యమత్యంగా ఉంటాం. ఒక రైతుకు కష్టం వచ్చిందనంటే ఈ లక్షింపూర్ రైతులు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కలిసి చాలా ఉద్యమాలు చేసారు. అటువంటి రైతుల మధ్యలో ఇంత తమ్ముడు చెప్పినట్టుగా మరి సెంటర్ ఒకటే పెట్టి మాయంటే మాయి కొనాలి. ఎవరికైనా ఉంటుంది రైతుకు బాధ ఎట్లుంటుందంటే నా మక్కలు పోవాలి, ఎందుకంటే వర్షం వచ్చే అవకాశం ఉంటుంది, నా మక్కలు పోవాలి, తర్వాత నా మక్కలు పోవాలని ఎవరికైనా ఆతృత అనేది ఉంటుంది, ఆవేదన ఉంటుంది. కానీ ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యంగా చెప్పవచ్చు. ఇలా లక్షింపూర్ కావచ్చు, ఎక్కడైనా కూడా జైత్యాల బీట్లో కూడా మొక్కలు తొందరగా మరి కొనుగోలు చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం.